హే గాయ్స్! వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. నేనైతే మీ ముందుకు మరో కొత్త వీడియోతో అయితే వచ్చాను. నేను రీసెంట్‌గా వైర్‌లెస్ మైక్ అయితే కొన్నాను మైక్రోఫోన్. సో, దాన్ని అన్బాక్సింగ్ చేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. సో, వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ తెలిసిన విషయమే నేనైతే కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశా. సో, దానికోసం ఈ మైక్రోఫోన్ యూజ్ అయితదని అనుకోని నేనైతే కొన్నాను. సో, దీన్నైతే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి లోపల ఏ విధంగా ఉంది? దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి? బాక్స్ ఎలా ఉంది? ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో అన్నీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో, మీకు కూడా నచ్చితే మీరు గూడా ఇదైతే కొనుక్కోవచ్చు. నేనైతే యూట్యూబ్‌లో చాలా రివ్యూస్ చూసా. రివ్యూస్ అన్నీ చూసిన తర్వాతనే నేనైతే ఈ మైక్రోఫోన్‌నైతే కొన్నాను. దీని పేరు గ్రెనరో S13 ప్రో. సో, ఇంకా లేట్ చేయకుండా మనం ఈ బాక్స్‌నైతే ఓపెన్ చేసి చూద్దాం. ప్యాకింగ్ మాత్రం సూపర్ హార్డ్‌గా అయితే ఉంది. మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు ప్యాకింగ్ చేసేదానికి. దీన్ని ఓపెన్ చేయడానికి నేనైతే నానా తంటాలు పడ్డాను. ఏ వైపు నుంచి కట్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. సో, ఫైనల్‌గా నేను చాలా తిప్పలు పడ్డాక దీన్ని ఎలాగో అలాగా ఓపెన్ అయితే చేశాను. బాక్స్ ఓపెన్ చేయంగానే ఇన్వాయిస్ అయితే కనిపించింది. దీని ప్రైస్ రూ. 2499 అయితే పడింది నాకు. ఇదే మన న్యూ మైక్రోఫోన్ గ్రెనరో S13 ప్రో. బాక్స్ అయితే చూడ్డానికైతే ఈ విధంగా ఉంది. ఇంకా మనం లేట్ చేయకుండా దానిపైన ఉన్న ప్లాస్టిక్‌ని అయితే తీసేద్దాం. బాక్స్ వెనకాల దీని ప్రైస్ రూ. 3999 అని అయితే మెన్షన్ చేశారు. కానీ నాకైతే రూ. 2499కి మాత్రమే వచ్చింది. సో, ఇంకా ప్లాస్టిక్‌ని అన్‌రాప్ చేసిన తర్వాత బాక్స్ అయితే చూడ్డానికైతే ఈ విధంగా ఉంది. సో, ఇంకా మనం లేట్ చేయకుండా బాక్స్‌ని ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. బాక్స్‌కి వెనకాల ఈ మైక్రోఫోన్ యొక్క ఫీచర్స్‌ని అయితే మెన్షన్ చేశాడు. ఈ మైక్రోఫోన్‌లో ఉండే మెయిన్ ఫీచర్ వచ్చేసి దీన్ని మనం 30 మీటర్ దూరం నుంచి కూడా యూజ్ చేయొచ్చు. ఈ గ్రెనరో S13 ప్రో అయితే 4 కలర్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. బ్లాక్, యెల్లో, బ్లూ ఇంకా గ్రీన్ కలర్స్‌లో అయితే ఉన్నాయి. నేనైతే యెల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం యూనిక్‌గా ఉంటదని చెప్పేసి. ఇంకా మనం లేట్ చేయకుండా బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. బాక్స్ లోపల అయితే ఈ విధంగా ఫస్ట్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. ఇంకా వారంటీ కార్డ్‌ని పక్కన పెట్టేసి మనం వైర్‌లెస్ మైక్రోఫోన్‌ని అయితే ఓపెన్ చేసేద్దాం. ప్యాకింగ్ మాత్రం చాలా భద్రంగా చేసి అయితే పంపించారు. మైక్రోఫోన్ కేస్ అయితే చూడ్డానికైతే ఈ విధంగా ఉంది. బాగా సాలిడ్‌గా అయితే ఉంది బాక్స్ అయితే. ఇంకా లోపలైతే ఈ విధంగా మొత్తం యెల్లో కలర్‌లో అయితే ఉంది. యెల్లో కలర్ చాలా బాగుంది కదా! కేస్ లోపలైతే 2 వైర్‌లెస్ మైక్రోఫోన్స్ ఇంకా ఒకటి టైప్ సి రిసీవర్ అయితే ఇచ్చాడు. మీరిప్పుడు చూస్తున్నది టైప్ సి రిసీవర్. మెటీరియల్ మాత్రం బాగా క్వాలిటీగా అయితే ఉంది. ఇంకా ఇవి 2 అయితే మైక్రోఫోన్స్. సో, మైక్రోఫోన్ పైన కూడా కవర్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చాడు. ఈ మైక్రోఫోన్‌లో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వీటిని ఇండివిడ్యువల్‌గా అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. లేదా మనం కేస్‌తో పాటు కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ టైప్ సి రిసీవర్‌ని అయితే మనం మన ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టే స్లాట్‌లో అయితే దీన్ని ఫిక్స్ చేసి, ఆ తర్వాత ఈ మైక్రోఫోన్‌ని ఆన్ చేసి దీన్నైతే ఇంక యూజ్ చేయడమే. ఇదేం పెద్ద కష్టం కాదు. చాలా ఈజీగా అయితే దీన్ని ఆపరేట్ చేయొచ్చు. మైక్రోఫోన్‌ని ఛార్జింగ్ చేసే దానికోసం అయితే ఒక యూఎస్‌బి టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చాడు. ఈ కేబుల్‌ని అయితే మనం యూజ్ చేసి ఒకటేసారి 2 మైక్రోఫోన్స్‌కి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ బయట సెపరేట్‌గా కొనే పని లేకుండా ఐఫోన్ యూజర్స్ కోసం అయితే టైప్ సి టు లైట్నింగ్ అడాప్టర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. నేనైతే యాక్చువల్‌గా దీని లోవర్ వేరియంట్ అయితే తీసుకుందామని అనుకున్నా. కానీ ఈ టైప్ సి టు లైట్నింగ్ అడాప్టర్ వల్ల నేనైతే దీన్నైతే చూజ్ చేసుకున్నా. దీని బాక్స్ లోపలైతే ఈ విధంగా ఈ ఐటెమ్స్ అన్నీ అయితే ఇచ్చారు. 2 వైర్‌లెస్ మైక్రోఫోన్లు, ఇంకా ఒక టైప్ సి రిసీవర్, వాటితో పాటు టైప్ సి టు లైట్నింగ్ అడాప్టర్, అంతేకాకుండా యూఎస్‌బి టు టైప్ సి కేబుల్, ఇంకా వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్ అయితే ఇచ్చారు. బాక్స్ లోపల అడుగునైతే దీని ఆపరేటింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని అయితే ఇచ్చారు. ఈ మైక్రోఫోన్‌ని ఎలా యూజ్ చేయాలా అనే దాన్ని డీటెయిల్‌గా అయితే వీళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనకు కొంచెం బేసిక్ ఇంగ్లీష్ వచ్చుంటే చాలు దీన్నైతే చదువుకొని మనం దీన్ని ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. సో, ఓవరాల్‌గా గ్రెనరో S13 ప్రో అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మనమైతే దీన్ని ఒకసారి టెస్టింగ్ అయితే చేద్దాము. ఇది ఏ విధంగా వర్క్ అయితదో ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. మనం ఈ మైక్రోఫోన్‌ని మన ఫోన్‌కి ఎలా కనెక్ట్ చేయాలో గూడా నేనైతే ఒకసారి మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మన ఫోన్ తీసుకొని, ఆ తర్వాత ఈ రిసీవర్‌నైతే మన ఫోన్‌కి కింద ఛార్జింగ్ పెట్టే స్లాట్‌లో అయితే పెట్టాలి. ఆ తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్ లైట్ అయితే బ్లింక్ అయితది. దాని తర్వాత మనం మైక్రోఫోన్‌నైతే తీసుకున్న తర్వాత, మైక్రోఫోన్ సైడ్‌లో అయితే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. మనమైతే దాన్ని లాంగ్ ప్రెస్ అయితే చేయాలి ఒకసారి. సో, దాన్నైతే లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయితది. ఆ ఫస్ట్ ఇండికేషన్ లైట్ బ్లింక్ కాకుండా కంటిన్యూస్‌గా గ్లో అయితా ఉంటే మన మైక్రోఫోన్ మన ఫోన్‌కైతే కనెక్ట్ అయిందనైతే అర్థం. సో, ఈ విధంగా ఈ మైక్రోఫోన్‌నైతే సింపుల్‌గా మన ఫోన్‌కైతే కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇంక మనం లేట్ చేయకుండా ఈ మైక్రోఫోన్‌ని యూజ్ చేసి వాయిస్ ఎలా వస్తా ఉందో ఒకసారి విందాం. మీరిప్పుడు వింటున్న వాయిస్ ఈ మైక్రోఫోన్ ద్వారా నుంచే వస్తా ఉంది. సో, దీంట్లో టోటల్‌గా 4 ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్‌దొచ్చేసి కనెక్టివిటీ, రెండోదొచ్చేసి దీంట్లో టోటల్‌గా 3 టైప్ ఆఫ్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఉన్నాయి. ఇంకా థర్డ్‌దొచ్చేసి బ్యాటరీ
బ్యాటరీ సింబల్ అయితే చూపిస్తూ ఉంది. ఇంకా ఫోర్త్ది వచ్చేసి మైక్ మ్యూట్ అండ్ అన్మ్యూట్ అయితే ఉంది. సో ఇప్పుడైతే ఇది ఏ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉందో నాకైతే తెలియదు. ఒకసారి దీని అయితే ప్రెస్ చేద్దాం. లైట్ ఒకసారి బ్లింక్ అయితే ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సలేషన్, సెకండ్ టైం బ్లింక్ అయితే సెకండ్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సలేషన్, ఇంకా థర్డ్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. ఇంకా దీంట్లో ఎక్కువ ఏమేమో ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ బటన్ అయితే ఒకసారి ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇది 2 టైమ్స్ బ్లింక్ అయింది. అంటే ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సలేషన్‌లో అయితే ఉంది. సో ఈ వాయిస్ అయితే మీకు ఎలా వినిపిస్తా ఉందో కింద కమెంట్ అయితే చేయండి. ఓవరాల్‌గా ఈ ప్రోడక్ట్ అయితే బాగా ఉంది. చూద్దాం, నేనైతే కొన్ని వీడియోస్‌కి అయితే దీన్ని యూజ్ చేస్తాను. మీరు ఫర్దర్‌గా చూడబోయే వీడియోస్ అంతా నేనైతే ఈ మైక్‌ని అయితే యూజ్ చేసి వీడియోస్ అయితే చేస్తాను. మీకు కొంచెం చేంజెస్ అయితే అనిపిస్తాయి నా వీడియోస్‌లో. సో ఓవరాల్‌గా ఈ గ్రెనరో S13 ప్రో అయితే ఈ విధంగా అయితే ఉంది. ఆహ్ ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని అయితే చెప్పుకోవచ్చు. కేవలం 2499 ఎంతో ఆల్మోస్ట్ అంతే పడింది. సో మనం దీన్నైతే అఫోర్డ్ అయితే చేయొచ్చని నేనైతే అనుకుంటా ఉన్నా. సో ఈ మైక్రోఫోన్ అయితే యూజ్ చేసిన తర్వాత మన వీడియోస్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు చూసే వాళ్ళకి కూడా కొంచెం చూడబుద్ధి అవుతుంది. సో నేనైతే నా యూట్యూబ్ కోసం అయితే ఈ మైక్ రివ్యూ ఎలా ఉందో కింద కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. బాయ్.